యానిమల్ మూవీ సెకండ్ హాఫ్ బాలేదన్నా కానీ ఓవరాల్ గా ఈ సినిమా దుమ్ముదిలిపినట్టే కనిపిస్తోంది. ఓపెనింగ్స్ అలా వచ్చాయి, మరి లెక్కలు మారాయి. మొత్తానికి డిసెంబర్ ఓపెనింగ్ అదిరింది. దీంతో మిగతా సినిమాలో సందడి పెరిగింది. అరడజన్ సినిమాల అదృష్టం మారేలా ఉంది. యానిమల్ మూవీ వరల్డ్ వైడ్ గా 121 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇక నెట్ విషయానికి వస్తే 61 కోట్ల వసూళ్లు వచ్చాయట. మొదటి రోజే యుఎస్ లో 2.5 మిలియన్లు అంటే 20 కోట్లు వసూలైనట్టు తెలుస్తోంది. ఎలా చూసినా షారూక్, పఠాన్, సల్మాన్, టైగర్ ఓపెనింగ్స్ ని మించిపోయాయి యానిమల్ మూవీ ఓపెనింగ్స్. దీంతో ఈ నెల రాబోయే మిగతా సినిమాల్లో జోష్ పెరిగింది. నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాగూర్ కలిసి చేసిన మూవీ హాయ్ నాన్న ఈ నెల 7న అంటే వచ్చే వారమే రాబోతోంది. ఆ మరుసటి రోజు నితిన్ ఎక్స్ట్రా రిలీజ్ కాబోతోంది. ఇవి తెలుగు సినిమాలే అయినా హిందీ మూవీ యానిమల్ జోరు వల్ల వీటిలో కూడా హుషారొచ్చింది. యానిమల్ తో డిసెంబర్ కి మంచి బోని వచ్చినట్టయింది. దీనివల్ల థియేటర్స్ వైపు చూసే జనాల సంఖ్య పెరుగుతుంది. అదే సినిమాకి ప్లస్ అయ్యేలా ఉంది. మొత్తానికి 7న నాని, 8న నితిన్ వస్తుంటే నితిన్ మూవీతో పోటీకి సిద్ధపడ్డాడు వరుణ్ తేజ్. తన ఆపరేషన్ వాలంటైన్ మూవీ కూడా వచ్చే వారమే రాబోతోంది. ఇక ఈ నెలాఖర్లో సలార్, డంకీ లాంటి పాన్ ఇండియా మూవీస్ వస్తున్నాయి. ప్రభాస్ కి చాలా కాలం తర్వాత సాలిడ్ హిట్ వస్తుందనే అంచనాలు వైపు, వరుస హిట్లతో దూసుకువెళ్తున్న షారూక్ డంకీతో హ్యాట్రిక్ కొడతాడనే అంచనాలు మరోవైపు. మొత్తంగా ఈ నెలలో యానిమల్ హిట్ బోనితో మిగతా మూవీస్ మీద కూడా పాజిటివ్ బజ్ మొదలైంది. ఇక ఈ ఇయర్ ఎండ్ కి వస్తున్న మరో తెలుగు మూవీ హరూమ్ హర. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 22కి రాబోతోంది. ఎలా చూసినా యానిమల్ హిట్ కి మిగతా మూవీస్ కి ఎలాంటి లింక్ లేకున్నా థియేటర్స్ కి జనాల క్యూ పెరగడానికి యానిమల్ కారణమైంది. ఆ ఎఫెక్ట్ మిగతా మూవీస్ ఓపెనింగ్స్ కి కలిసొచ్చేలా ఉందనే మాటే వినిపిస్తోంది.